నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. బాగున్నారు జయప్రద గారు? బాగున్నాం, చాలా బాగున్నాం. సూపర్. నవరాత్రులు 9 రోజులు జరిగేటటువంటి ఈ అమ్మవారికి జరిగేటటువంటి ఈ పూజలు చాలా చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఒక్కొక్క రోజు అమ్మవారికి ఒక్కొక్క అలంకరణ చేస్తారు. అవును, ఉన్నది ఒకటే కదా అమ్మవారు. ఆ అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా అవ్వచ్చు, అన్నపూర్ణగా, గాయత్రిగా, లక్ష్మిగా, ఇలా రకరకాల అవతారంలో మనం పూజించుకుంటూ ఉంటాం. ఒక జ్యోతిష పండితులుగా చెప్పండి, దీనికి ఆస్ట్రాలజీకి ఏమైనా సంబంధం ఉందా? ఉంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎటువంటి బాధల నుంచి బయటపడడం కోసం ఖచ్చితంగా అమ్మవారిని ఆ రూపంలో ఆరాధించాలి అనేది యూఆర్ క్యాపబుల్ ఇనఫ్ టు సే. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్తారా? తప్పకుండా చెప్తా. అయితే అమ్మవారు పూజించడానికి జ్యోతిష్యానికి సంబంధం అనేది కాదు, మన మనసు లగ్నం చేయడానికి జ్యోతిష్యానికి సంబంధం ఉంది. సో మనసు లగ్నం అయితే గనక ఏ పనైనా సాధిస్తాం, అది జ్యోతిష్యంలో ఉంది. జ్యోతిష్యంలో మనం ఏంటి ప్రిడిక్షన్స్ ఇస్తామంటే, ఈ పరిహారం చేయండి, మనస్ఫూర్తిగా మీరు విశ్వాసంతో చేయండి, ఆ పరిహారం పరిపూర్ణంగా మీకు లభిస్తుంది అని చెప్తాను. నేను ఇట్లా అడగడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు కుజుడిని తీసుకుందాం ఎగ్జాంపుల్ కి. కుజుడిని తీసుకుంటే ఆయనకి అధిదేవతగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చెప్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసుకోండి. రాహు అమ్మవారికి చెప్తారు. ఇట్లా ఖచ్చితంగా జ్యోతిష్యానికి, దైవానికి, భక్తికి, ఆధ్యాత్మికానికి ఖచ్చితంగా దైవానికి రిలేషన్ ఉంది. అందులో అనుమానమే లేదు కదా. భారతీయులు మన జ్యోతిష శాస్త్రాన్ని మనం వినియోగించుకుంటున్నాం అంటే దైవంతో రిలేట్ చేస్తూ చేస్తాం. మరి అమ్మవారిని కూడా ఖచ్చితంగా ఇంత వైభవంగా చేసేటటువంటి ఈ 9 రోజులకి, 9 గ్రహాలకి ఏమైనా రిలేషన్ ఉందా అనేది నా క్వశ్చన్. తప్పకుండా అంటే రిలేషన్ ఉంది. ఎలాంటి రిలేషన్ అంటే, మన జీవితంలో ప్రతిదీ ఒక ఆలోచన వచ్చినప్పుడు అది మంచి చెడు రెండు నడుస్తాయి. అంటే మనలో ఒక సద్గుణుడు ఉన్నాడు, ఒక దుర్గుణుడు ఉన్నాడు. అంటే దురలవాట్లు, దురాలోచనలు, దురవ్యసనాలు అనేవి మనలో ఉన్నాయి. అలాగే మనలో మంచితనము, తర్వాత 10 మందికి సహాయం చేసే గుణము, మనమే కాకుండా 10 మంది బతికించాలనే ఒక సదుద్దేశం, అంటే మనకి ఆ చెయ్యాలనే సంకల్పం అనేది కూడా ఉంది. మనమే బతకడం కాదు, 10 మంది బతికించాలనే కోరిక, సంకల్పాలు చాలా మంది ఉంటారు. అలా మనం ఎంతమంది చూస్తూ ఉంటాం. అది జాతకం అనేది ఎప్పుడు వచ్చింది అంటే, ఎప్పుడో కాలంలో ఇబ్బంది పడతారు వీళ్ళు, ఇంకా బయట పడలేరు అన్నప్పుడు జాతకం చూసేవాళ్ళు. కానీ రోజుల్లో జాతకాన్ని చూసే ప్రతిదీ చేయాలని ఉండేది కాదు. ఇప్పుడు అన్ని జాతకం లేకుండా ముందుకు వెళ్ళడానికి అవ్వట్లేదు. ఎందుకంటే మనలో ఉన్న రాక్షసుడు బయటకు వచ్చారు. సో అందరికి ఏంటంటే అసూయ, ద్వేషము, కోపము, ఆవేశము, ఒకరు నవ్వుతూ ఉంటే చూడలేకపోవడము. అసలు ఎందుకు చూడలేకపోతుంటే ఏమో తెలియదు. ఆ ప్రశ్న వాళ్ళకొని తెలియదు. వాళ్ళేం మళ్ళీ చెడ్డవాళ్ళు కాదు, అది ఎందుకు భరించలేకపోవడం. అంటే భరించలేకపోవడం అంటే మనలో మనకి తెలియని ఒక రాక్షసుడు నడుస్తున్నాడు అనేసి. సో ఆ నవరాత్రులు ఎందుకు ప్రార్థన చేస్తాము అంటే, ఈ 9 రోజులు అమ్మవారు ఎలాగైతే ఆ రాక్షసులు అన్ని వధించిందో ఒక్కొక్క శక్తి రూపంలోని, మనలో ఉన్న మాలిన్యాలన్నీ తొలగిపోవడానికి అమ్మవారి ఆరాధన అనేది చేస్తూ ఉంటాం. ఈ 9 రోజులు చేస్తే, 9 రోజులు కనీసం దీక్ష చేస్తే సంవత్సరం ఫలితం వస్తుంది మనకి. సంవత్సరం అంతా ప్రశాంతంగా ఉండగలుగుతాం ఈ 9 రోజులు మన నిష్టగా. అందుకే పూర్వం మనకి లలితా సహస్రనామాలు, లక్ష్మీ సహస్రనామాలు, ఈ 9 రోజులు చేసే కార్యక్రమాలు ఏంటి, మన గుళ్ళో కానీ ఎక్కడ వింటే చండీ యాగాలు, హోమాలు, జపాలు, సప్తచండీ పారాయణలు. అంటే ఒక చండీ పారాయణ చేయాలంటే బాగా వచ్చిన వాళ్ళకి కనీసం 4 గంటలు పడుతుంది. బాగా వచ్చిన వాళ్ళకి, నోటికి బాగా వచ్చిన వాళ్ళకి. మనం చేయాలంటే సప్తాహ పారాయణం అని చెప్పేసి 7 రోజులు అమ్మవారి పారాయణ చేస్తూ ఉంటాం. రోజుకి ఒక సద్గా చెప్పిన పారాయణ చేసుకుంటూ వెళ్ళి చివరి రోజు మళ్ళీ లక్ష్మీ సహస్రనామం, లలిత సహస్రనామం చేసి హోమం చేస్తాం. సో ఈ పెద్ద పెద్ద హోమాలు, కార్యక్రమాలు ఎందుకు చేస్తాం అంటే, ఇవన్నీ కూడా గ్రహశాంతి కోసం. మనలో ఉన్న మన జాతకానికి ఉండే దోషాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ గ్రహశాంతి అవుతుంది. నిత్యం నామస్మరణ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరైనా కాసేపు కూర్చోండి అని అంటే ఎంత కోపం వస్తుంది వాళ్ళకి, ఎందుకు వెయిట్ చేయాలి అని అడుగుతారు. అదే గుళ్ళోకి వెళ్ళాం అనుకోండి, కూర్చుంటే ఉంటాం కదా, శాసనం అయ్యే వరకు. శాసనం వచ్చిన జరుగుతుంది, అమ్మవారికి కూర్చోండి కాస్త మంత్రం చదువుకోండి అంటే కూర్చొని మంత్రం చదువుతూ ఉంటాం, శాసనం అవుతూనే ఉంటుంది. ఎందుకు? అక్కడున్న పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల మనలో ఉన్న ఏదైతే రాక్షసు ఉన్నారో బయట రాడవాడు. భయం వస్తుంది వాడికి, ఖచ్చితంగా లోపలికి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా అమ్మవారి నామం చేసుకుంటూ 10 సార్లు చేస్తూ ఉంటే ఒకసారి చేస్తాం.
భజన చేసేవాళ్ళం. పూర్వం మన దినచర్య ఎలా ఉండేది, శనివారం అయితే ఒక భజన చేసేవాళ్ళం. ఒక రామాలయం భజన, లేకపోతే ఇంట్లో ఎవరింట్లోనో భజన వింటే వాళ్ళ వెంకటేశ్వర దేవాలయంలో రామాలయం ఉండేది ఎక్కువ. మా ఇంట్లో చిన్నప్పుడు అయితే మాకు రామాలయమే. రామాలయంలో రామ భజన చేసేవాళ్ళు ప్రతి శనివారం, రామ భజన. ఇప్పుడు దీని భజన సరిపోతుంది అందరికి. అసలు భజన అసలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు తేడా లేకుండా చాలా బిజీగా ఉంటారు వాళ్ళు. అసలు మన పక్క వాళ్ళకు చూసే పని లేదు, అందరూ ఇదే పని. మనం కూడా షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఇదే పని. 100% ఇదే పరిస్థితి అయిపోతుంది. మార్పు రావాలి, జీవితాలు రావాలి. సో కనీసం మార్పు రావడానికి ప్రయత్న పూర్వకంగా ప్రతిరోజు మన పెద్దవాళ్ళు మనని కాస్త అమ్మవారి ధ్యానంలో ఉండండి, ఈ 9 రోజులు దీక్షగా ఉండండి, 9 రోజులు దీక్షగా ఉండండి, 9 రోజులు చేయండి అని చెప్పేసి. ఇప్పుడున్న కాలంలో ఏంటంటే పిల్లలందరికీ ఏమొచ్చిందంటే ఎందుకు చేయాలి, అంత చేయకపోతే అమ్మవారు ఇవ్వదా అనే వితండవాదం వచ్చేస్తుంది. చేయకపోతే ఆవిడ ఎందుకు ఇవ్వదు, ఆవిడకి ఏమో పని ఎవరు చేస్తారో చేసి చూడడానికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆవిడకి అవసరమే లేదు. కాకపోతే మనం చేయాలి అంటే మన జాతకంలో ఉండే గ్రహస్థితిని తొలగించుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో జాతక స్థితిలో మనం మార్చలేము, మనమేం దేవుళ్ళం కాదు. ఎంత చెప్పినా పరిహారాలు చెప్తూ ఉంటాం కానీ మేమేం దేవుళ్ళం కాదు మార్చడానికి. నేను అదే చెప్తాను, నేను దేవుడిని కథ కాదు, మీ పరిహారం పరిపూర్ణంగా చేయండి, అది అమ్మవారి అనుగ్రహంతో అవుతుంది. అలా జాతకంలో పరిహారాలు మనం జాతకంలో ఉండే దోషాలు మనం మార్చుకోవాలి అనుకుంటే అమ్మవారి సంకల్పం పూజ చేయాలి. అయితే 9 రోజులు చేయగలిగిన వాళ్ళు 9 రోజులు చేయండి, 3 రోజులు చేయగలిగిన 3 రోజులు చేయండి. చాలా మంది ఏంటంటే మొదటి 3 రోజులు చేస్తారు, మిగతా 6 రోజులు నార్మల్ గా చేసుకుంటాం. కొంతమంది లాస్ట్ 3 రోజులు దివ్యంగా చేస్తారు, అలా చేసుకోవచ్చు. నేనేం చేస్తున్నా అంటే అందరూ చేయండి పూజ. బాలా త్రిపుర సుందరి రోజు అలంకరణ ఒక రోజు మొదటి రోజు ఉంటుంది. సో ఈ బాలా త్రిపుర సుందరి అలంకరణ ఉన్న రోజు ఎవరెవరు చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. చెప్పండి. 9 రోజులు ఎలా ఏ గ్రహానికి అనుసంధానం అయిందో ఇప్పుడు తెలుసుకుందాం. తప్పకుండా. సో బాలా త్రిపుర సుందరి అలంకరణ ఉన్న రోజున ఎవరైతే వివాహాలు అవ్వట్లేదు, వివాహుడా కాదు శుక్రుడా, ఓకే, శుక్రుడికి అధిదేవత బాలమ్మవారు, బాలా త్రిపుర సుందరి. సో బాలా త్రిపుర సుందరిని మనం పూజిస్తే మామూలుగా ఉపాసన పనులకి ఏంటంటే జ్ఞానము, శక్తి, తర్వాత ఆ అమ్మవారిని పూజించడం వల్ల చాలా అనేక రకమైన ఆకర్షణ శక్తి, ఎదుటివాడు మన గురించి ఏం ఆలోచిస్తాడో అది చెప్పేస్తుంది అమ్మవారు మనకి. అంటే ఉపాసన పనులకు కొంత స్వామీజీ దగ్గరికి వెళ్ళాం అనుకో, మనం వెళ్ళగానే ఆయన మన ప్రాబ్లం అని చెప్తారు ఆయన. అవును, మీరేం భయపడకండి, అది సాల్వ్ అవుతుంది, ముందు తీర్థం తీసుకుని భోజనం చేసి వెళ్ళండి అని చెప్పండి. అదేంటి స్వామి మేము చెప్పాలనుకుంటున్నాం అని చెప్పి చెప్తే, కర్లేదు నీ ప్రాబ్లం అదే కదా, నీ కూతురు పెళ్లి అవ్వలేదు అదే కదా, అవుతుంది, త్రిపుర సుందరి అనుగ్రహం ఉంటే వాళ్ళు అలా చెప్తారు. అలాంటి వాక్ని కలిగిస్తుంది అమ్మవారు, అలాంటి వాక్ ని ఇస్తుంది, అలాంటి శక్తిని ఇస్తుంది. ఇది ఉపాసనా పరులకి. నార్మల్ గా వాళ్ళు అందరు చేసుకోవాలంటే బాలా త్రిపుర సుందరి రోజున అలంకరణ రోజున ఇంట్లో బాలా అమ్మవారు పూజ చేయాలంటే ఆ రోజు పెట్టుకోవాల్సిన పరిహారం ఏంటంటే, ఇంట్లో బాలా త్రిపుర సుందరి మొదటి రోజు అనుకుంటే మొదటి రోజు, లేదా బాలా త్రిపుర సుందరి రోజు పూజ బాగా చేసుకోవాలంటే వివాహం కాని అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎక్కువ, అమ్మాయిలకు ఇంకో రోజు చెప్తాం, ఓన్లీ అబ్బాయిలకి. సో అబ్బాయిలకి ఏంటంటే శుక్రుడు బలంగా జాతకంలో లేకపోతే వివాహాలు అవ్వవు. తర్వాత వివాహం అయినా ఇంట్లో ఇళ్ళలో ఉండంటుంది ఏంటి, ఎప్పుడు ఏదో ఒక విభేదాలు, ఎప్పుడు గొడవలు అవుతుంటాయి. ఒకవేళ ఏదో అయ్యి సంతానం కలిగినా అయినా సరే వాళ్ళిద్దరు దూరంగానే ఉంటారు, లేదా కలిసి ఉందాం అనుకున్నా సరే ఈయన ఒక ఊరు ఆమె ఒక ఊరు ఉంటారు. సో వాళ్ళిద్దరు మా ఫోన్ లోనే కాపురం తప్ప పాపం వాళ్ళు వచ్చి ఉండేది ఉండదు. ఇలాంటి విషయాలు సిచ్యువేషన్స్ జరిగేవన్నీ కూడా ఒక అనుగ్రహం లేకపోవడం వల్ల జరుగుతాయి అబ్బాయిలకి. సో మొదటి రోజు బాలా త్రిపుర సుందరి ఆరాధన. ఈ దసరాకి మనకి మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అలంకరణ, బాలా త్రిపుర సుందరి శుక్ర అనుగ్రహాన్ని పొందొచ్చు. రెండో రోజు సంగతి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారు మాత్రమే ఏ పరిహారాలు చేసి చెప్దాం. ఓకే, పాప వాళ్ళు తెలుసుకోవాలి కదా, క్లారిటీగా 9 ఎపిసోడ్స్ ఉంటాయి ఖచ్చితంగా. సో ఈ రోజు బాలా త్రిపుర సుందరి అలంకరణ ఉన్న వాళ్ళు ఉన్న రోజున వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే, ఆ రోజు చామంతి పువ్వులతో పూజ చేయడం. పసుపు రంగు చామంతి పూలు తీసుకొచ్చి అమ్మవారికి 108 నామాలు చదువుకుంటూ పూజ చేయడం, లేదా లలితా సహస్రనామాన్ని చదువుకుంటూ పూజ చేయడం. ఎందుకంటే ఆ నామాలు రావండి అంటే లలితా సహస్రనామం చదువుకుంటూ చేయడం. అది కూడా రాకపోతే శ్రీమాత్రే నమః. ఎందుకంటే బాలా మంత్రం చేయడానికి దానికి గురువుల ఉపదేశం ఉండాలి. అందుకని శ్రీమాత్రే నమః అని చెప్పి ఆ మంత్రాన్ని 1000 సార్లు నామం చేయడం, 1000 సార్లు కుంకుమార్చన చేయడం. అబ్బాయిలు కొని కూర్చొని చేయొచ్చు ఇది, అమ్మాయిలు ఓన్లీ ఆడవాళ్ళు చేయడం కాదు, అబ్బాయిలు తల్లిదండ్రులు చేస్తూ మా అబ్బాయి కోసం మేము చేయొచ్చా అంటే
ఒకవేళ మీ అబ్బాయి అందుబాటులో లేకపోతే మీ అబ్బాయిని అక్కడ కాసేపు కూర్చొని శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండమనండి, మీరు చేయండి పూజ. చక్కటి భార్య లభిస్తుంది, చక్కగా అన్యోన్య దాంపత్య జీవితంగా లభిస్తుంది. అద్భుతం. ఇలా మొదటి రోజు అయితే మొదటి రోజు చేయాలి బాలా త్రిపుర సుందరి పూజ చక్కగా చేసి చామంతి పూలు, పసుపు రంగు చామంతి పూలు తీసుకొచ్చి పూజ చేయాలి. ఆకుపచ్చ రంగు చీర అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి, తాంబూలంగా ఇవ్వాలి ఆవిడకి. సో నైవేద్యం వచ్చేసరికి పులిహోర, పరమాణం ఇవి పెట్టాలి. ఇవి ఇంట్లో చేయగలిగిన వాళ్ళు చక్కగా పూజ చేసి అమ్మవారి నైవేద్యం పెట్టి ఒక సుహాసిని, ఒక బాల అమ్మవారిని, ఒక బాల అంటే చిన్న 5 ఏళ్ల పాపని, 5 ఏళ్ళు ఉన్న పాపని తీసుకొచ్చి అమ్మాయికి పసుపు రాసి చక్కగా పారాయణ పెట్టి బొట్టు పెట్టి అమ్మాయికి వస్త్రం, అలాగే సుహాసినికి పసుపు రాసి తాంబూలం, మన చీర, జాకెట్, పూలు. సో ఇద్దరికి ఆకుపచ్చ రంగు పెట్టాలి, గ్రీన్ కలరే కొనుక్కొని గ్రీన్ కలరే పెట్టాలి ఇద్దరికి. పిల్లలకి కలిగిన వాళ్ళు 9 మంది బాలలకు పెట్టండి ఆ రోజున. చాలా విశేషంగా మీ అబ్బాయికి చక్కగా మంచి సత్సంతానం కలగలుగుతుంది, వివాహం కూడా సత్సంతానం కలగడం జరుగుతుంది. అద్భుతం. సో ఇవ్వలేని వాళ్ళు, చేయలేని వాళ్ళు ఒక్క బాలకైనా ఇవ్వండి. సో మీ ఇంట్లో చేయలేని పరిస్థితి ఉన్న వాళ్ళు ఆ రోజు బాలత్రిపుర అలంకరణ గుడికి వెళ్ళి చామంతి పూల మాల, దండ, చీర, జాకెట్, తాంబూలం అమ్మవారికి ఇవ్వండి. ఆ గుళ్ళో ఎవరైనా పసిపిల్లలు మీకు కనిపిస్తే ఆ పిల్లకి ఒక తాంబూలం ఇవ్వండి. బట్టలు పెట్టినా పెట్టకపోయినా ఒక జాకెట్ బట్ట, పండు, తాంబూలం శుభ్రంగా. అంటే చిన్నపిల్లలు ఇష్టంగా తినేవి చూడగానే కావాలి అంటారు. సో అలాంటప్పుడు కొన్ని చాక్లెట్స్ కొని ఇవ్వచ్చు వాళ్ళకి. ఇదే కాదు, చాక్లెట్స్ కూడా ఇష్టంగా తింటారు. పళ్ళు ఒకటే కాకుండా చాక్లెట్స్ పళ్ళు కొన, తాంబూలం కంపల్సరీ. ఎందుకంటే తాంబూలం ఇవ్వాలి, పిల్లలు ఇష్టంగా తినాలి కనుక ఏదైనా చాక్లెట్ ఇవ్వమని చెప్పండి. అలా ఇవ్వండి గుళ్ళో. అంటే మీరు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు, మీ వల్ల కాని పరిస్థితి అప్పుడు గుళ్ళో ఇవ్వడం. కాకపోతే ఇంట్లో చేయడం వల్ల మీకు వచ్చే సంవత్సరం కల్లా మీ ఇంట్లో చక్కగా కోడలు అందంగా తిరుగుతూ ఉంటుంది ఆనందంగా. ఈ పరిహారం చేసుకోవాలి. అలా అబ్బాయిలు ఎవరైతే అయ్యో మా అబ్బాయికి పెళ్ళవట్లేదు అని ఇబ్బంది పడుతున్నటువంటి తల్లిదండ్రులు గాని, అబ్బాయిలు గాని చక్కటి అమ్మవారి అనుగ్రహంతో వచ్చేటటువంటి ఒక భార్య కోసం, సతీమణి కోసం ఖచ్చితంగా మొదటి రోజున బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆరాధన చేసుకుని వారు చాలా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతే కదండి? అంతే. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.